ఏపీ హిస్టరీ రఫీసర్ బుక్ క్లాసెస్. సామ్యవాద ఉద్యమాలు 1934-35. ఈ సామ్యవాదులు ఒకప్పుడు కాంగ్రెస్లోని వారే. మరలా వీరు ముదిరితే కమ్యూనిస్టులు అవుతారు. సామ్యవాదులు అనగా 1. ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా సిద్ధాంతం కలవారు. 2. ప్రభుత్వం అనేది సమాజంలోని అట్టడుగున ఉన్న ప్రజలకు కూడా ఉపయోగపడటం. గాంధీ విధానాలు నచ్చని కొంతమంది కాంగ్రెస్ వాదులు బయటకొచ్చి 1934-35లో సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. 1. ఆంధ్ర స్వరాజ్ పార్టీ 1934 విజయవాడలో గాడిచర్ల హరి సర్వోత్తమరావు స్థాపించారు. అఖిల భారత ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ. దీనిని ఇండియాలో జయప్రకాశ్ నారాయణన్ మరియు రామ మనోహర్ లోహియలు స్థాపించగా దీని ఆంధ్ర శాఖ గుంటూరులో ఏర్పాటైంది. దీని అధ్యక్షుడు తెన్నేటి విశ్వనాథం. దీని మొదటి మహాసభ కూడా గుంటూరులో జరిగింది. సామ్యవాద ఉద్యమాలు ఆంధ్రదేశంలో చెప్పుకోదగ్గవిగా జరగలేదు. అయితే ఇందులో నుండి బయటికి వెళ్ళిన వారు కమ్యూనిస్టులుగా ఏర్పడి తదనంతరం చాలా ప్రజా ఉద్యమాలు చేశారు. ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ లేక ఆంధ్ర సామ్యవాద పార్టీ. 1934 విజయవాడలో ఎన్.జి. రంగా నాయకులనేని గోగినేని స్థాపించిన వారు. ఈ పార్టీకి ఎన్.జి. రంగా గారే అధ్యక్షులు. ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శి మద్దూరి అన్నపూర్ణయ్య. ఈ బిట్ని గత గ్రూప్ 2లో అడిగారు. ఇంకా ఈ పార్టీలో సభ్యులు పుచ్చలపల్లి సుందరయ్య, క్రొవ్విడి లింగరాజు, అల్లూరి సత్యనారాయణ రాజు ముఖ్యులు. ఇందులో నుంచి బయటికి వెళ్ళిన పుచ్చలపల్లి సుందరయ్య 1934-35లో కాకినాడలో రహస్యంగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమ పితామహులు పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఎర్నేని సుబ్రహ్మణ్యం ఎవరు? 1930లో మహాత్మా గాంధీ గుజరాత్లోని సబర్మతి తీరం నుంచి దండి తీరానికి జరిపిన ఉప్పు యాత్రలో పాల్గొన్న 78 మందిలో మన తెలుగు వారికి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి ఎర్నేని సుబ్రహ్మణ్యం లేదా సాధు సుబ్రహ్మణ్యం. ఉప్పు సత్యాగ్రహంలో సుబ్రహ్మణ్యం గారితో పాటు ఈయన సోదరులు సూర్యనారాయణ కూడా ఆంధ్రాలో జైలు శిక్షను అనుభవించారు. కృష్ణా జిల్లాలోని అంగలూరు ఎర్నేని సుబ్రహ్మణ్యం సొంత ఊరు. కొమరవోలు, మండవల్లి ఆశ్రమాలను స్థాపించారు. దరిద్ర నారాయణ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. అనంతరం దరిద్ర నారాయణ పత్రిక సర్వోదయ పత్రికగా మార్చబడింది. ఆంధ్ర రాష్ట్ర పితామహుడైన పొట్టి శ్రీరాములు కొన్నాళ్ళు కొమరవోలు ఆశ్రమంలో నివసించారు.